లౌకిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ గారిని కలవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలకు నిలమైన స్థానము. దానితో పాటు మత సామరస్యంలో నంద్యాల ఎల్లప్పుడూ ముందుంటుంది. మత సామరస్యాన్ని చెడగొట్టడానికి మరియు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్నో శక్తులు కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నా కూడా నంద్యాల ప్రజలు సమన్వయం పాటిస్తూ అన్ని మతాలు కూడా నంద్యాలలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. దానికి భంగం కలిగించడానికి కొంతమంది మూర్ఖులు, ముఖ్యంగా ఒక సైకో లాంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకు గురించే కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. మొన్న మహానందిలో ఒక విషయం జరిగింది. ఒక ముస్లిం యువకుడు మహానందికి వెళితే అతనిని ఘోరంగా కాళ్ళ పట్టుకొని కొట్టడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. దాన్ని లౌకిక ఐక్యవేదిక ఖండిస్తుంది. ఆలయాలు కానీ, మసీదులు కానీ, వేరే ప్రార్థనా స్థలాలు కానీ ఎవరికి వారి హక్కు ఉంది. వారి సెంటిమెంట్ను ఎవరు అగౌరవపరచకూడదు. మహానంది చూసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది అక్కడికి అన్యమతస్తులు కూడా వెళ్తుంటారు. ఒకవేళ అక్కడ అన్యమతస్తులు రాకూడదంటే ఓకే, మీకు ఇష్టం లేకుంటే అక్కడ ఒక బోర్డు పెట్టి వాళ్ళు రాకుండా నివారించండి. అంతేగాని ఈ విధంగా వాళ్ళ మీద కొట్టినట్లుగా మరియు అది చేసి నేను ఒక హీరో అనుకున్నట్లుగా చేసుకోవడం చాలా తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈ వ్యక్తి ఎవరైతే దీనికి పాల్పడినాడో ఇతను ఒక మానసిక రోగి, మతాల మధ్య చిచ్చు పెట్టే సైకో. ఇతని ఫేస్బుక్ ఐడి మీరు చూసి తీస్తే 24 గంటలు మతం మీద విద్వేషమే. నంద్యాలలో గొడవలు ఎట్లా పెట్టాలి, హిందూ ముస్లింల మధ్య ఐక్యతను ఎలా చెడగొట్టాలి, మతాల మధ్య ఎలా గొడవలు పెట్టాలనే ప్రతిరోజు 10 పోస్టులు పెడుతుంటారు. దీనివల్ల ఏం ప్రయోజనము? మనకేమైనా ఈ మతాలు కానీ ఇవేమి కానీ మన యొక్క తిండి పెడుతున్నాయా, ఉద్యోగాలు ఇస్తున్నాయా? ఏం లేదు కదా. దీని మీద నువ్వు పెట్టే శ్రద్ధ నీ యొక్క ఇంటి మీద, నీ యొక్క సమాజం మీద పెడితే బాగుంటుందని కూడా మేము చెప్తున్నాము. దానితో పాటు ఎస్పీ గారికి కూడా ఇటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ల ద్వారా సమాజంలో హింసను మరియు అశాంతిని రేకెత్తిస్తున్న ఇటువంటి మానసిక రోగులను వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించాలని ఎస్పీ గారు కూడా చెప్తున్నాము. మరియు ఇతను సోషల్ మీడియా హ్యాండిల్ను కూడా బ్లాక్ చేయాలని కూడా లౌకిక ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. దీని మీద ఈరోజు మేము చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకుండా చట్టం తన పని తాను చేయాలని ఈరోజు ఎస్పీ గారికి కలవడానికి వచ్చాము. ఇన్షాల్లా ఆయనకు చెప్పి ఆయన మీద చర్యలు తీసుకునేటట్టు చేస్తాము. సరే, మేమైతే ప్రేమిస్తాము, ప్రేమను పంచుతాము. మేము బసవరాజు గారిని మా మసీదుకు ఆహ్వానిస్తున్నాం. ఏ మసీదుకైనా మీరు రాండి, ఎప్పుడైనా రాండి, ఎవరైనా రాండి. అన్ని మతస్థులు అక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఏం ప్రేయర్ చేస్తారు ఏమి అనేది మీకు కూడా అర్థమవుతుంది. మతాల మధ్య సామరస్యత ఉండాలి కానీ ఒకరిని ఒకరు అవగాహన చేసుకోవాలి కానీ ఈ విధంగా మతాల మధ్య చిచ్చు పెట్టడం మంచి విషయం కాదు. ముందు ఇప్పుడు నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఆ పదజాలాన్ని వాడడం మానుకొని మీరు ఏదైతే సంస్థ నుంచి వచ్చినానంటున్నారో మీరు ఫస్ట్ ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోండి, ముందు కల్చర్ను మీరు డెవలప్ చేసుకోండి అని మీకు సలహా ఇస్తున్నాం. కొంతమంది అతివాదులు హిందుత్వ ముసుగులో మనుషుల మధ్య విభేదాలు సృష్టించడానికి మతాన్ని సాకుగా చూపుతూ మరి మహానందిలో జరిగిన సంఘటన విషయంలో మరి నంద్యాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారికి ప్రజాస్వామ్య పరిరక్షణ లౌకిక వేదిక ఐక్యవేదిక తరపున పౌర సంఘాలన్నీ ప్రజా సంఘాలన్నీ కూడా మరి నంద్యాల ఎంతో ప్రశాంతమైనటువంటి పట్టణము. ఈ ప్రాంతంలో మతం పేరుతో మనుషుల మధ్య హింస చెలరేగాలని కొంతమంది వ్యక్తులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేయాలని ఈ రోజున నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న పౌర సంఘాల నాయకులందరూ కూడా, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. భారతదేశము ఏ ఒక్కరి సొత్తు కాదు. భారతదేశం అంటేనే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరు కలిసి ఉంటేనే ఈ రోజున మనం దేశానికి అందరం కలిసి పన్నులు కడుతున్నాం కాబట్టి మరి దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకవేళ అది మత సంబంధమైన దానికి తెలియక ఒక వ్యక్తి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా అతనికి చెప్పవలసి ఉన్నది కానీ ఒక తీవ్రవాదిగా, ఉగ్రవాదిగా మరి యావత్ ముస్లిం సమాజాన్ని ద్వేషిస్తున్నట్టుగా అక్కడ ఉన్న వారందరినీ కూడా ఇతని మీద దాడి చేయండి అని రెచ్చగొడుతున్నట్టుగా ఒక వ్యక్తి ప్రవర్తించడము సోషల్ మీడియాలో చూడడం జరిగింది. కాబట్టి జిల్లా ఎస్పీ గారు కూడా ఇలాంటి మరి శాంతి భద్రతల విషయంలో పోలీసు వారు కూడా మతం వైపు కాకుండా కఠినంగా మనుషులందరినీ ప్రేమిస్తూ సాయం చేస్తారని కోరుతూ క్రిస్టియన్ జేసీ కూడా తమ వంతు మద్దతును ప్రకటిస్తుంది. థ్యాంక్ యూ. ముందు నుంచి ఐక్యమత్యానికి, మత సామరస్యానికి నిదర్శనం. అలాంటి దాంట్లో కొన్ని చీడ పురుగులు
రావడం సహజమే. అయితే వాళ్ళ యొక్క గ్రాఫ్ పెంచుకోవడానికో లేకుంటే వాళ్ళ సంస్కృతి చాటుకుంటూనో లేకుంటే ఇక్కడ ఇలా చేయడం వల్ల వాళ్ళ దాంట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో మరి అలా అనుకొని నంద్యాలను నాశనం చేయొద్దని ఆయనను నేను వినతి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో నిరంతరం ఏదో ఒకటి విషయం కక్కడము, దాన్ని పూర్తిగా నాకు ఉంది కదా అని సోషల్ మీడియాను ఇది చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మా మనోభావాలను దెబ్బతీస్తుంది. మేము కూడా యువతను చాలా కట్టడి చేస్తున్నాం. ఇలాంటి వాటిలో మీరు కూడా ట్రాప్లో రావద్దని దయచేసి మేము ఆ వ్యక్తిని కానీ అలాంటి సంస్థలను కానీ కోరేది ఏమంటే, దేశంలో సామరస్యం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పరిస్థితి. దాన్ని మనం ఉన్న కొద్దిపాటి దాన్ని నరుక్కుంటూ పోతున్నాం. నంద్యాల ప్రశాంతంగా ఉంది, ఆ నంద్యాలను ప్రశాంతంగా ఉండనియండి. ఇలాంటి పునరావృతం కాకుండా దాన్ని కాపాడాల్సిందే కోరుతూ అలాంటి వ్యక్తులను కట్టడి చేయవలసిందిగా కోరుతూ ఈరోజు నంద్యాల జిల్లా సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం సమర్పించడానికి ప్రజాస్వామ్య లౌకిక వేదిక తరపున ఇక్కడ వచ్చాము. ఇక్కడ వచ్చిన అన్ని ప్రజా సంఘాలకు అందరికీ ధన్యవాదాలు. మీడియా కూడా నంద్యాల జిల్లా కేంద్రంలో అత్యంత పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానంలో జరిగిన ఒక సంఘటన పైన నంద్యాల జిల్లా ఎస్పీ గారికి ప్రజాతంత్ర లౌకికవాద సంస్థ తరపున కలవడానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలకు అన్ని కులాలకు హక్కులున్నాయి ఈ రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ సమానమే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి హక్కులున్నాయి ఈ దేశంలో. కాబట్టి మనం అందరం కూడా కలిసిగా జీవిస్తున్నాం. కాబట్టి మీరు ఏదన్నా అంటే మీ విధంగా చూసుకోండి. అక్కడ ఎవరైతే వెళ్ళినారో అతని పైన కూడా చర్యలు తీసుకోండి. మేము కాదని లేదు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు ఉన్నారు. ఒక వ్యక్తిగా మీకు తీసుకోవడానికి ఎలాంటి చర్యలు లేవు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా అధికారులు అతనిపై గతంలో చాలామంది చెప్తున్నారు, ఆయన ఫేస్బుక్, సోషల్ మీడియాలో ఇతర మతాలను కించపరుస్తూ మనం మాట్లాడని పద్ధతిలో అతను మాట్లాడుతూ రెచ్చగొడుతున్నాడు. అలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. నా పేరు శివకృష్ణ యాదవ్.